హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ సండే షూట్ చేశానన్నమాట. షూట్ చేసిన పెండింగ్లో అయితే చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటిగా అట్లా షేర్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఈ వీడియో అయితే నేను ఆదివారం రోజు షూట్ చేశానన్నమాట. నేను ఏం కర్రీ చేస్తున్నాను చూడండి. సండే అంటేనే మనకు అదొక స్పెషల్ పండగలాగా అనిపిస్తుంది ఇంకా మాకైతే. ఆ రోజు నేను ఏం కర్రీ చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేశాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఒక 3 kg ఫిష్ తీసుకొచ్చాము. పీస్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నానండి. అందులో మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్, పసుపు వేసాను. కామన్గా వేసే ఇంగ్రీడియంట్సే కదా. మనం ఎక్స్ట్రా ఏంటంటే మెంతులు కొంచెం మంచిగా వేసుకోవాలి. మెంతులతోనే మనకు ఫిష్ కర్రీ అనేది ఫ్లేవర్ తెలుస్తుంటుంది కదండి, బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. దీని అంతటిని కూడా మనం కొంచెం పచ్చివాసన రాకుండా మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఉడికించుకుందామండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా, ఈ మధ్య ఎక్కువ ఫిష్ కర్రీ అనేది చేస్తున్నాను. ఇంకొకటిగా ఇందులో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వెరైటీగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఓకే, ఇంకా దీని అంతటిని కూడా మంచిగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్లో ఉడికించుకుందాము. అంతకుముందే నేను మెంతులు, జీలకర్ర, రైస్, ధనియాలు ఇదంతా కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మామూలుగా నేను ఎప్పుడు కర్రీ చేసినా కూడా ఫ్రెష్గా పౌడర్స్ అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను. అల్లం పేస్ట్ అయినా సరే, నెక్స్ట్ ఈ ఇప్పుడు చెప్పిన పౌడర్స్ ఉన్నాయా అవి కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని అప్పటికప్పుడు వండుకుంటాను అనమాట. నాకు అప్పుడే మంచిగా అనిపిస్తుంది, సాటిస్ఫైడ్గా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఎంత ఫిష్ తీసుకున్నానో దానికి తగ్గట్టుగా చింతపండు పులుసు అయితే పిసికి ఇందులో పోసేసాను. కొంచెం ఎసరుగానే ఉండాలి కదా అండి, పులుసు ఉంటేనే బాగుంటుంది చేపల కూర. చేపల పులుసు ఉట్టి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, తర్వాత కొంచెం కారం, తినగలిగినంత కారాన్ని, మనకు స్పైస్ ఎంత అయితే బాగుంటుందో అంత అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. నేను 3 kg ఫిష్ కాబట్టి ఒక 5 or 6 స్పూన్స్ అట్లా వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కారం ఉంటుంది కదా అండి, అసలు బాగుండదని చెప్పేసి నేనైతే ఒక 5.5 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ మెంత్ పౌడర్ ఉందా, అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. నేను ఇందులోనే ధనియాలు, మెంతులు, జీలకర్ర, రైసు ఇవన్నీ కూడా వేసుకొని చెక్క, లవంగ, మసాలా అంటే ఇంకా మళ్ళీ అది సపరేట్గా పడితే ఏమవుతుంది, ఇందులోనే అన్నీ మిక్స్ చేసుకొని వేయించుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే ఇందులో వేసాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి అండి. మనం సాల్ట్ అనేది ముక్కల పైన వేసి కలిపితే అది చెదిరైపోతుంది కాబట్టి పులుసులోనే వేసుకొని చెక్ చేసుకోవాలి అన్నమాట. నేను ఎప్పుడైనా అలానే చేస్తుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం నేను వెరైటీగా చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా నేను తాలింపులోనే వేస్తాను కదా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా పౌడర్స్. ఇప్పుడు అలా కాదు, పులుసులో వేస్తున్నాను. బాగుంది అండి కూర అయితే, చాలా బాగుంది. మనము చాలా భయంతో చేస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా ఫిష్ కర్రీ అనేది, ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో అని చెప్పేసి అట్లా చేస్తుంటాం కదా, అందుకొరకైనా మంచిగా ఉంటుంది అన్నమాట నాకు తెలిసి అయితే. ఓకే, తర్వాత క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. పులుసు ఇట్లా కాగేటప్పుడు వేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి ముక్కలు. 1 to 1 మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేశానండి. నేను ఫ్రై చేయడానికి కూడా ఒక 8 పీసెస్ అయితే తీసి పక్కన పెట్టేశాను. అది ఈవినింగ్ టైంలో నేను ఫ్రై చేస్తా అని చెప్పేసి అట్లా పెట్టేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ముక్కలన్నీ ఇందులోకి వేసేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది, చిదురవ్వకుండా. ముక్కలు అనేది కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకుందామండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా కలుపుతారు. నేనైతే ఎక్కడ ఖరాబ్ అయ్యేది ఒక్క పీస్ కూడా ఇరగదండి, అంత జాగ్రత్తగా అంత కేర్ తీసుకుంటాను ఫిష్ కర్రీ అంటే. ఎందుకంటే మనం కష్టపడి వండుకుంటున్నాం కదా, ఈ కలపడంలో మనం ఖరాబ్ చేసుకుంటే ఇంకా తినేటప్పుడు డిసప్పాయింట్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా చూడండి ఇలా కలుపుతాను. సరే, ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉంచుకుంటే అయిపోతుంది అండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఆ క్లిప్ అనేది మిస్ చేశాను, చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను ఇక్కడ భోజనం
నైట్కి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు టైం వచ్చేసి అన్నం తినేటప్పటికి 1 గంట అయిందండి. అసలు అప్పటికి నేను ఏమీ తినలేకుండే. ఓకే, ఇంకా ఫాస్ట్గా అన్నం తినాలి అని చెప్పేసి ఇక భోజనం అయితే పెట్టేసుకున్నాను. నాకు వేడన్నం వేడి కూర అప్పుడు వండిందే బాగుంటుందండి. మళ్ళీ నైట్ తినాలంటే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఫిష్ కర్రీ అనేది. ఇంకా నాకు అప్పటికప్పుడు వండుకొని తింటేనే నచ్చుతుందండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది టేస్టీగా. అందుకని చెప్పేసి నేనైతే ఒక 4 పీసెస్ వేసుకొని హ్యాపీగా తినేసాను. ఇంకా ఈ మిడిల్ పీస్ల కంటే సైడ్ పీసులు ఉంటాయి చూసారా, అదైతే నాకు మస్తు ఇష్టం అండి. చాలా బాగుంటాయి తినడానికి. దానికి కొంచెం కొవ్వు ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం కొవ్వు అంటే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి సండే రోజు నేను చేసిన వంట అయితే. చాలా రోజులు అవుతుంది, మళ్ళీ సండే దగ్గర వస్తుంది. వీడియో అనేది నాకు కొంచెం వెనకబడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.